అందమైన అద్భుతమైన నీతి కథ. దట్ ఈజ్ బిఎఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఒకరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయితో నేను నీకు బిఎఫ్ అన్నాడు. దానికి బిఎఫ్ అంటే ఏంటి అని అడిగింది ఆ అమ్మాయి. దానికి ఆ అబ్బాయి తిరిగి బదిలిస్తూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మాయి చాలా అందంగా తయారైంది, యుక్త వయసు వచ్చింది. అప్పుడు కూడా ఆ అబ్బాయి నేను నీకు బిఎఫ్ అన్నాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ బిఎఫ్ అంటే ఏమిటని అడిగింది. దానికి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ అన్నాడు. సరే, కొంతకాలానికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని భార్యాభర్త అయ్యారు. పిల్లల్ని కూడా కన్నారు. అప్పుడు మళ్ళీ అతను నేను బిఎఫ్ అని చెప్పాడు. అప్పుడు ఆమె నవ్వుతూ మళ్ళీ బిఎఫ్ అంటే ఏంటని అడిగింది. అతను తన పిల్ల వైపు చూపిస్తూ బేబీస్ ఫాదర్, దట్ ఈజ్ బిఎఫ్ అని బదులిచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకరోజు సాయంత్రం తన భార్యతో మాట్లాడుతూ ఇంకా నేను నీకు బిఎఫ్నే అన్నాడు. ఆమె నవ్వుతూ ఈ బిఎఫ్ అంటే ఏంటి అని ఆసక్తిగా అడిగింది. దానికి సమాధానంగా ఒక చిన్న నవ్వు నవ్వి బి ఫర్ ఎవర్ అని చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ పెద్ద మనిషి చనిపోతూ కన్నీళ్లతో తన భార్యతో స్టిల్ ఐ యామ్ యువర్ బిఎఫ్ అన్నాడు. అతను చెప్పిన దానికి ఆ వృద్ధురాలు అంటే భార్య బిఎఫ్ అంటే ఏంటని అడిగింది. దానికి అతను బై ఫర్ ఎవర్ అని వీడుకొని చెప్పాడు. కొన్నాళ్లకు ఆ పెద్దవాడు కూడా కన్నుమూసింది. వాళ్ళ పిల్లలు అతని పేరెంట్స్ ఫోటోపై బిఎఫ్ అని రాశారు. ఇక్కడ బిఎఫ్ అంటే బిసైడ్ ఫర్ ఎవర్, అంటే ఎప్పటికీ తోడుగా ఉండటం. అందమైన జీవితం అంటే జీవితంలో చివరి మజిలీ వరకు అన్ని బాధ్యతలతో ఒకరికొకరు తోడుగా ఉండటం. దట్ ఈజ్ బిఎఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.